హాయ్ హలో వెల్కమ్ టు jeshutalks. ఈరోజు మంచి హెయిర్ ప్యాక్తో మేము ముందుకు వచ్చేసాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, ఓన్లీ 2 చాలు. ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, ఒకటి ఆయిల్. ఫ్లాక్స్ సీడ్స్ ఏ విధంగా ఉంటాయో మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా చిన్నగా మంచిగా బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇవి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండవు, ఎవరైనా ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ ఒక 1/4 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఇవి ఎప్పటి నుంచో ఉన్న ఫుడ్ అండి, ఇది మనకు తెలియక ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది దీని గురించి. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. కానీ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, హెయిర్ గ్రోత్కే కాదు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ముందు చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. దాన్ని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం అక్కడే ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ అక్కడే ఉండి చూసుకోవాలి, లేకపోతే గింజలు బౌల్కి అడుగంటుతాయి మళ్ళీ. అందుకోసమని ఒక 5 to 10 minutes పడుతుంది ప్రాసెస్ జెల్ కన్సిస్టెన్సీ రావాలంటే. మనం దీని జెల్ యూజ్ చేస్తామన్నమాట హెయిర్కి. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఎగ్ వైట్ లాగా వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది, నురుగు వస్తుంది. చూడండి ఒకసారి, జెల్ కన్సిస్టెన్సీకి వస్తుంది. నేను చూపిస్తాను ఎలా వస్తుందో, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ని ఓన్లీ హెయిర్కనే కాదు, మనం ఇంటేక్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎగ్ రీప్లేస్మెంట్స్గా తీసుకోవచ్చు. ఎగ్ తినని వాళ్ళు స్మూతీస్లో వాడచ్చు, మన సలాడ్స్లో వాడచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల, తక్కువలో ఎక్కువ లాభాలన్నమాట. అది ఆ విధంగా జెల్ ఫామ్ అవుతుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జెల్ ఫామ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. దీన్ని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత జెల్ని మనం సపరేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఎంత థిక్గా ఉందో జెల్, దాన్ని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. లిక్విడ్స్ అంటే ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు, కానీ జెల్ని సపరేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. మీకు ఎంత కుదిరితే అంత మీరు దాన్ని ఫిల్టర్ చేసుకోండి, జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన జెల్ని మనము ఇప్పుడు మటుకే కాదు స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. 1 month ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు అవసరమైనప్పుడు తీసి వాడుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ బి, మ్యాంగనీషియం, మెగ్నీషియం, సెలేనియం, బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్లో. మంచి న్యూట్రియంట్స్ ఫుడ్ అనమాట. ఇందులో ఉండే ఫ్రీ రాడికల్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల డ్యామేజ్ అయిన హెయిర్కి మంచి రిపేర్ చేస్తుంది ఇది. ఈ విధంగా మనము ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మనకు ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు. మీ హెయిర్ షార్ట్ హెయిర్ అనుకోండి, ఒక 4 to 5 స్పూన్స్ సరిపోతాయి. అదే లాంగ్ హెయిర్ అయితే మీకు ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఇందులోకి మనము 2 ఇంగ్రీడియంట్స్ అనే చెప్పాను కదా, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఒకటి, ఇంకొకటి క్యాస్టర్ ఆయిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది అసలు ఎంత బాగా యూజ్ అవుతుందో హెయిర్కి అయితే. క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోవాలి. మీకు క్యాస్టర్ ఆయిల్ ఇష్టం లేదు, చాలా జిడ్డుగా ఉంటుంది, మాకు వద్దు అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు దాని బదులు. ఒకవేళ మీరు హెయిర్ ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుంటే మాత్రము ఈ ఆయిల్ని స్కిప్ చేసి ఓన్లీ జెల్ మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేద్దాం దీన్ని. ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవాలి. మనం ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా, షాంపూ చేసుకున్నా కంపల్సరీ హెయిర్ కోమ్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా చేసుకోవాలన్నమాట. హెయిర్ కోమ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కాటన్ బాల్తోనన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫింగర్స్ ఉంటాయి కదా దాంతోనన్నా పెట్టుకోవచ్చు. మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. మంచిగా సపరేషన్ తీసుకొని అప్లై చేసుకోండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే జెల్ ఫ్రీజీ హెయిర్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది, హెయిర్ని షైనీగా ఉంచుతుంది, స్కాల్ప్కి అవసరమైన మాయిశ్చర్ని అందిస్తుంది, స్కాల్ప్ని క్లీన్ చేసి హెయిర్ లాస్ ప్రాబ్లమ్ని తగ్గించి హెయిర్ మంచిగా గ్రోత్ అయ్యేలాగా, స్ట్రైట్గా ఉండేలాగా, స్మూత్గా అయ్యేలా చేస్తుంది. ఇది కర్లీ హెయిర్కి, వేవీగా ఉండే హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్లాక్స్ సీడ్స్ అనేది హెయిర్ ప్యాక్. మళ్ళీ క్యాస్ట్రాయిల్ వచ్చేసి క్యాస్ట్రాయిల్లో కూడా మీది అసలు ఏ స్కాల్పో ఫస్ట్ చెక్ చేసుకోండి. డ్రై స్కాల్పా, లేకపోతే ఆయిల్ స్కాల్పా, లేకపోతే సెన్సిటివ్ స్కాల్పా అని మీరు టెస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు ఏది వాడితే బాగుంటుందా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు డ్రై స్కాల్ప్ అనుకో క్యాస్ట్రాయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది డ్రై స్కాల్ప్కి. అదే ఆయిల్ హెయిర్ అనుకో, ఆయిల్ స్కాల్ప్ అనుకో మీది, మీరు క్యాస్ట్రాయిల్ బదులు కోకోనట్ ఆయిల్ వాడండి. అదే సెన్సిటివ్ అనుకో కంపల్సరీ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి కంపల్సరీ. ఈ క్యాస్ట్రాయిల్ అయితే నేను చాలా ప్రిఫర్ చేస్తాను ఖచ్చితంగా మీరు వాడమని. ఎందుకంటే ఇది డ్రై స్కాల్ప్కి మంచిగా నారిషింగ్ చేస్తుందండి. హెయిర్ గ్రోత్కి మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. థిన్గా ఉంటే మీ హెయిర్ని థిక్నెస్ పెంచుతుంది అనమాట. ఇది డ్యామేజ్ అయిన హెయిర్కి, బ్రేకేజ్ అయిన హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది. క్యాస్టర్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అయ్యేలా చేస్తుంది. క్యాస్టర్ ఆయిల్లో విటమిన్ ఈ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫెనోలిక్ యాసిడ్స్, అమినో యాసిడ్స్, విటమిన్ సి ఉంటాయి. విటమిన్ సి ఏంటంటే కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రొడక్షన్ చేసి హెయిర్ గ్రోత్ బాగా అయ్యేలా చేస్తుంది. అందుకే క్యాస్టర్ ఆయిల్ ఖచ్చితంగా వాడమని చెప్తున్నాను. ఈ ప్యాక్ని మీరు వారానికి ఒకసారి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఏదైనా మనము ఒకసారి పెట్టుకోగానే రిజల్ట్ కనిపించదు, మీరు వాడుతూ ఉంటేనే రిజల్ట్ తెలుస్తుంది. అలాగే మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోండి. ఒక పైన చేయడం వల్ల మాత్రం హెయిర్కి ఏం యూజ్ అవ్వదు. ఖచ్చితంగా ఇంటేక్ కూడా తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోండి, ఎగ్ తీసుకోండి, మంచి ఫ్రూట్స్ తీసుకోండి. ఆమ్లా జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని ఒక కప్ ఆమ్లా జ్యూస్ని, ఒక క్యాప్ ఉంటుంది కదా దాని క్యాప్ జ్యూస్ని మంచిగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని తాగండి. దీనివల్ల జుట్టు బాగా గ్రోత్ అవుతుంది. ఆ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకొని 30 to 1 hour ఉంచుకున్న తర్వాత మైల్డ్ షాంపూతో షాంపూ వేసుకోండి. హెయిర్ గ్రోత్కి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Subscribe now and press the bell icon. Never miss an update.